అదొక ఊరు. ఒక 3 దినాలు ప్రత్యేక కూడికల కొరకే నన్ను ఆహ్వానించినారు. నేను బయలుదేరి ఇలాంటి వారాంతంలో ఆ ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో దిగాను రైల్లో నుండి. తర్వాత భోజనానికి కొరకు చేస్తామని ఒక హోటల్కి వెళ్ళాము. ఊరికి అల్లంత దూరాన్ని వెలుపట ఒక చిన్న పాక ఉంది. ఆ పాకలో బాగుంటుంది భోజనం అని అనుకున్నాం. వెళ్ళాము. ఆ పాకలో భోజనం చేసినాం. నాతో పాటు వేరే 2 బ్రదర్స్ కూడా ఉన్నారు. భోజనం చాలా బాగుంది. మాకు ఆకలేసిన దానికి బాగుందో నిజంగా బాగుందో తెలియదు. భోజనం అంతా తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి కదా. అక్కడ చేయి కడుక్కోవటానికి ఆ పాకలో లోపల వసతి లేదు. పాక పక్కన ఒక సింక్ పెట్టినారు చేయి కడుక్కోవటానికి. అక్కడ చేయి కడుక్కుందామని నేను తిన్నానంతా అక్కడికి వెళుతున్నా. అక్కడ ఇంకొక ఆయన వచ్చి తెలియని ఆయన ఎవరో నాకు తెలియదు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నాడు. ప్రైజ్ లార్డ్ అండి అన్న. మీరు పలానా కదా అన్నాడు. అవునండి అన్న. నేను అనుకున్నా నాకు ఇక్కడ పాక హోటల్లో కూడా ప్రైవసీ లేదా అని. విచిత్రం ఏంటంటే మనం తెలియదు కానీ మనం కొంతమందికి తెలిసింట. ఆ బ్రదర్ అన్నాడు, బ్రదర్ నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలా అన్నాడు. సరే బ్రదర్, ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చేయి కడుక్కొని అటు పక్కకి వెళ్ళాము. వచ్చి మిగతా వాళ్ళు వచ్చి సింక్ దగ్గర చేయి కడుక్కుంటున్నారు. చెప్పండి బ్రదర్ అన్నాడు. నాదొక పెద్ద కథ బ్రదర్ అని. చెప్పండి బ్రదర్, నాకు కథలు అంటే చాలా ఇష్టం, ఎక్కడైనా పనికి వస్తాయి అన్న. ఆయన చెప్పడం ఆరంభించినాడు. నడి వయస్సు కలిగిన వాడు, ఒక 30 సంవత్సరాలు ప్లస్ ఉంటాయి. బ్రదర్, నేను ఒక క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాను. సమాజంలో గౌరవం కలిగిన కులముగా నాది ప్రసిద్ధి. నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నా. నాకు కులం ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, అవసరమైన సామాజిక స్థానం ఉంది. కానీ జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నాను. ఎంత నెమ్మది లేదు అంటే ఇన్నున్నా కూడా ఏదో ఖాళీతనము, ఏదో శూన్యత. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియట్లేదు. మీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి బ్రదర్? ఈ వయసులో భార్య, పిల్లలు, ఉద్యోగము, సంపద, లోకము అన్నీ ఉన్నాయి కదా. అవును, ఎందుకు వచ్చాయో తెలియదు. అందుకని జీవితం మీద విరక్తి కలిగింది. నా భార్యకు, పిల్లలకు చెప్పకుండా, ఆఫీస్లో కూడా నేను ఎవరికి చెప్పకుండా అదొక దినం. దుర్దినం అని అనను, శుభదినం అంట. ఎందుకు దుర్దినం అని అనను అంటే మీకు తర్వాత అర్థమవుతుందని అన్నాడు. సరే బ్రదర్ అన్న. చెప్పడం ఆరంభించినాడు. నేను ఆత్మహత్య చేసుకోవటానికి అవసరమైన సామాగ్రి సిద్ధం చేసుకున్నా. టౌన్లో నుండి బయటికి వెళ్ళి ఎవరు లేని నిర్జన ప్రదేశం, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి కదా, అట్లాంటి ఎవరు లేని స్థలంలోకి ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరిపోతున్నా. నా 2 వీలర్లో పోతే, అంటే నా స్కూటర్లో నేను పోతే వేరే వాళ్ళకి తెలుస్తుంది కదా. అందుకని ఒక ఆటో బుక్ చేసుకున్నా. ఆటోలో నేను బయలుదేరుతున్నా. అది ఊరికి వాళ్ళంత దూరాన్ని ఉంది. అప్పుడు చెప్పండి బ్రదర్, నేను 2కి జీవితంలో కృతజ్ఞతలు చెప్పాలి బ్రదర్. రుణపడి ఉన్నాను. మొదటి దేవుడు, రెండవది మీరు. అసలు విషయం ఏం జరిగింది బ్రదర్ చెప్పండి. దేవుడి కృతజ్ఞత చెప్పాను. మీ కృతజ్ఞత చెప్పాలనుకున్నాను. ఎక్కడ చెప్పాలో తెలియలేదు. ఇది ఈ పాకల్లో భోజనం చేసేటప్పుడు దేవుడు మిమ్మల్ని కలిపినాడు. చేతులెత్తి మీ కృతజ్ఞతలు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగినాయి. మొత్తానికి జరిగింది ఏంటి అది చెప్పండి బ్రదర్ అన్న. చెప్పడం ఆరంభించినాడు. ఆటోలో పోతుంటే ఆటో నడిపే వ్యక్తి యేసు నమ్మిన క్రైస్తవుడు. ఆయన మీరు చెప్పేది యూట్యూబ్లో వాక్యము వినబడేటట్లుగా ఆన్ చేసినాడు. అప్పుడు మీరు యేసుప్రభు యొక్క శిలువ ప్రేమను గురించి చెప్తూ ఉన్నారు. యేసుప్రభు మన కొరకు మరణించినాడు, మీరు మరణించొద్దండి, ఆత్మహత్య చేసుకోవద్దండి అని. అలాగ వింటూ ఉంటే కరెక్ట్ నేను ఏ స్థలానికైతే వెళ్ళాలనుకున్నాను ఆ స్థలానికి వచ్చినాను. ఆటో డ్రైవర్ అన్నాడు, సార్ మీరు ఇక్కడికే చెప్పారు కదా, అందుకే వచ్చేసాము, మీరు దిగండి సార్ అన్నాడు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో ఆటో డ్రైవర్కి తెలియదు. ఆటో డ్రైవర్ పెట్టిన యూట్యూబ్లో వాక్యం అంతా నేను విన్నా. ఇప్పుడు నేను అన్నాను, అయ్యా నన్ను తిరిగి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళు అన్నా. కాదు సార్, మీరు ఇక్కడికి కదా మాట్లాడింది, నన్ను ఇంటి దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. నాకు అంతలోకి వేరే వాళ్ళు గిరాకీ వచ్చింది కనుక నేను అక్కడికి వెళ్తున్నా, ఇంటి దగ్గరికి రాలేను. కావాలంటే వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకొని వెళ్ళండి సార్ అన్నాడు. సరే ఆటోలో నుండి నేను దిగాను. ఆయనకి డబ్బులు ఇస్తూ నేను అన్నాను, ఇంతదాకా యేసుప్రభుని గురించి ఏదో యూట్యూబ్లో వాక్యం పెట్టావు కదా, ఆ లింక్ నా మొబైల్కి షేర్ చేయవా అన్నా. నా మొబైల్కి షేర్ చేశాడు.
ఆయన వెళ్ళిపోయాడు. నేను ఆత్మహత్య చేసుకోవటానికి తెచ్చిన సామాగ్రి తీసుకున్నాను. రోడ్డుకి అల్లంత దూరాన్ని కొబ్బరి చెట్ల మధ్యలోనికి వెళ్ళాను, కూర్చున్నాను. ఎలాగో ఆత్మహత్య చేసుకుంటాను కదా, ఓసారి మరలా ఈ మాటలు విందామని వినడం ఆరంభించినాను. యేసు ప్రభు ప్రేమను గురించి మీరు కొన్ని విషయాలు చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు సుడలు తిరిగినాయి. నా కొరకు యేసు మరణించినాడంట, నేను జీవించాలంట. నా కొరకు యేసు రక్తం కార్చినాడంట, నా పాపాలు క్షమిస్తాడంట, నా శూన్యత తీసేస్తాడంట. అలాగ వింటూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోయాయి. అసలు నా జీవితం అంతా ఏదో ఖాళీ అయినట్లు అనిపించింది. నా జీవితం అంతా సంతోషము, సమాధానం వచ్చినట్టు అనిపించింది. నాకు తెలియకుండానే మోకరించినాను, తెలియకుండానే నా పాపాలు ఒప్పుకోవడం ఆరంభించినాను. నాకు తెలియకుండానే ఈ కార్యక్రమం అంతా జరిగిపోతూ ఉంది. అప్పుడు చూస్తే సాయంకాలం కావచ్చింది. నా హృదయం తేలికైంది. నా పాపాలు యేసు ప్రభు క్షమించినాడు, నా జీవితం మార్చబడింది. చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన సంతోషం నాకు కలిగింది. నేను ఆత్మహత్య చేసుకోవాలని తెచ్చుకున్న సామాగ్రి తీసుకుని వెళ్ళి దూరంగా పాతి పెట్టాను. తిరిగి ఆ లింక్ ఉన్న వాక్యం ఇంకొకసారి విన్నాను. యేసుకి నన్ను అప్పగించుకున్నాను. తిరిగి ఆటోలో బయలుదేరి వేరే ఆటోలో నేను ఇంటికి వచ్చినాను. ఇది నేను నా భార్య పిల్లలు సుఖంగా సౌఖ్యంగా ఉన్నాను. నేను పరిచయలో వాడబడుతున్నాను. మీరు యేసు ప్రభువుని నాకు పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతల్లో. నేను అన్నాను, బ్రదర్ మీరు చెప్పింది మొదటిది బాగుంది, యేసు ప్రభువుకి మీరు కృతజ్ఞతలు చెప్పాలా. రెండవది నాకు కాదు. ఆటోలో మిమ్మల్ని తీసుకుని వెళ్తూ యేసు ప్రభువుని పరిచయం చేసిన వ్యక్తికి మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడో ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. ఆయన అలాగే ఏడుస్తూ నిశ్చేష్టుడు నిలబడిపోయాడు. ఆయన చేతుల్లో చేతులు తీసుకున్నా, ఆయన కొరకు ప్రార్థన చేశాను. నేను అక్కడి నుండి నిష్క్రమించిన. కథ కట్ చేస్తే ఆత్మహత్యల వైపు పరుగులు తీస్తున్న మానవుని యేసు సిలువ ఆపుతుంది. పాపక్షమాపణ మారుమనసు పొందినట్లుగా చేస్తుంది. యేసు శూన్యతను నింపి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ రాత్రి నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? ఏం చేయాలో తోచక, దిక్కు దిలక్క, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా, ఎటు వెళ్ళాలో తోచక, ఏ చీకట్లో తడుముతూ మిట్టాడుతూ, అటు ఇటు కొట్టుమిట్టాడుతూ, అటు ఇటు తరంబడుతూ, అటు ఇటు దీనచూపులు చూస్తూ మిగిలిపోయావా? సిలువే మానవునికి ఆధారం. యేసు ప్రభువే మానవ జీవితానికి శరణ్యం. యేసు రక్తమే మానవుని యొక్క పాపము కడిగి శుద్ధీకరించడానికి మూలం, హేతువు. ఆ యేసు నీకొద్దా?